వరంగల్ నగరం నీట మునిగింది. మోంతా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బస్సులు, కార్లు తిరగాల్సిన రోడ్లపై పడవలు తిరుగుతోన్న పరిస్థితి నెలకొంది. కాకతీయుల కాలం నాడు కట్టిన గొలుసు చెరువులు కబ్జాలకు గురికావడంతో ఎక్కడ నీరు అక్కడే నిలిచిపోతోంది. వరంగల్ జల దిగ్బంధంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. వరంగల్ నగరం నీట మునిగిందా అంటే మోంతా ఎఫెక్ట్ తో నీట మునిగిందనే చెప్పవచ్చు. నగరంలో ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు, ప్రతి కాలనీ నీట మునిగింది. ఇండ్లలోకి నీళ్లు వచ్చి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంత ప్రజలైతే ఇంటిలోని సామాగ్రి మొత్తం తడిచి పప్పు, ఉప్పు, బియ్యం, బట్టలు ఏమీ లేని దుస్థితి లోపల ఇవాళ రోడ్డు మీద నిలబడున్న పరిస్థితి, ఇవాళ ఇండ్లలో నివసించే పరిస్థితి లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా రోడ్ల మీద పరిస్థితి చూస్తే వరంగల్కి హన్మకొండకి మధ్య పూర్తిగా రహదారి లేకుండా పోయింది, ప్రయాణాలు లేకుండా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. వరంగల్ నగరంలో బోట్లు తిరుగుతున్నాయంటే ఎంతటి దుస్థితి నెలకొనుందో మనం స్పష్టంగా చెప్పవచ్చు. నగరం లోపల నగరం రోడ్ల మీద భారీ వాహనాలు, బైకులు, కార్లు తిరుగుతాయి, కానీ ఇక్కడ వరంగల్ లోపల మాత్రం బోట్లు తిరిగే దుస్థితి మోంతా తుఫాన్ తీసుకొని వచ్చిందని చెప్పవచ్చు. మరి ఎందుకు ఈ దుస్థితి ఉంది? గొలుసు చెరువులు యథావిధిగా ప్రాచీన కాలం నుండి అప్పటి ప్రణాళిక ప్రకారం నీరు ప్రవహించేందుకోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ఇవాళ రాష్ట్రాలు మారుతున్నాయి. రాష్ట్రాల్లోని అధికారులంతా కూడా ఈ భూ కబ్జాదారులకు వారికి ఒత్తాసుగా ఉండి వారి దగ్గర లంచాలకు ఆశపడి ఈ భూ కబ్జాలు చేయడం వల్ల నీరు ప్రవహించే పరిస్థితి లేకుండా ఉండడం వల్ల ఇవాళ నీరంతా కూడా ఎటు పోవాలి అర్థం కాని దుస్థితి లోపల ఎక్కడికక్కడ రోడ్ల మీద నిలిచిపోయాయి. కార్ల షోరూమ్లలో సైతం కార్లన్నీ తడిసిపోయి పూర్తిగా ఖరాబైన దుస్థితి. ఈ పరిస్థితి 2022లో ఒకసారి నెలకొనుంది, 2023లో ఒకసారి నెలకొనుంది. అప్పుడు కూడా ఒక్కసారిగా 2 గంటల సమయం లోపల కురిసిన వాన ఒక్కసారిగా ఆకాశంకి చిల్లుబడిందా, నీళ్ళన్నీ మీద ఉన్న నీళ్ళన్నీ ఇక్కడే కుమ్మరించాయా అన్నట్టుగా పడి అప్పుడు భారీ నష్టం జరిగింది. మళ్ళీ మోంతా తుఫాన్ వల్ల నిన్న కురిసిన వర్షం వల్ల తీవ్ర నష్టం జరిగింది. లక్షల్లో ఒక్కొక్క కంపెనీలకు, కార్ల కంపెనీలకు, ఇటు రెస్టారెంట్లకు ప్రతి ఒక్కరికి ఇవాళ భారీ నష్టం చేకూర్చిందని చెప్పి కనబడతా ఉంది. బోట్లు తిరుగుతున్నాయంటే ఎలాంటి దుస్థితి ఉందో కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న కురిసిన వర్షానికి ఇటు రాష్ట్ర రోడ్ల మీదనే కాకుండా అటు రైల్వే మీద కూడా తీవ్ర ప్రభావం నెలకొంది. నిన్న వరంగల్, మహబూబాద్, డోర్నకల్, ముఖ్యంగా డోర్నకల్ లోపల మాత్రం రైల్వే ట్రాక్స్ మీదకి నీళ్లు రావడం వల్ల రైళ్లు ఎక్కడికక్కడ నిలిపివేశారు, రైలు డైవర్షన్స్ చేశారు. ఇవాళ రోడ్డు రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినుంది. వరంగల్ నుండి హన్మకొండకే రవాణా లేదు అని అంటే ఇంకా పల్లెల్లోని పరిస్థితి చూస్తే చాలా దయనీయ పరిస్థితి. వాగులు, వంకలు, కట్టలు తెగి ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకేదో ఒరగబెడుతుందని చెప్పేసి అనుకున్నాము, కానీ మా దుస్థితి దయనీయంగా ఉందని చెప్పేసి లోతట్టు ప్రాంత ప్రజలైతే ఆహాకారాలు పెడుతున్నారు. ఇవాళ పునరావాస కేంద్రాల లోపల అన్నం పెట్టి వారికి ఆదుకునే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ప్రతి సంవత్సరం ఉంది. మాకు ఎప్పుడైతే ఈ కష్టకాలం వచ్చినప్పుడు ఇంతంత అన్నం పెట్టి పంపిస్తున్నారు, కానీ మా పరిస్థితి ఏంటి? మాకు శాశ్వత పరిష్కారాలు ఉండవా అని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి. ఈ చెరువు పైన ఉన్న చెరువులలోకి వెళ్ళి వచ్చిన నీరంతా కూడా వర్షాలు తగ్గినా, ఎండ కొడుతున్నా కానీ ఈ రోడ్ల మీద చూస్తున్నాం. ఇవాళ నా అంత హైట్తో ఈ మునిగి ఉన్న పరిస్థితి ఇంకా కాస్త ముందుకెళ్తే మొత్తం నేను మునిగిపోయే పరిస్థితి ఉంది. అలాంటి దుస్థితి నగర రోడ్ల మీద ఉంటే ఇంకా వివిధ ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని పరిస్థితి ఎప్పుడు రీకవర్ అవుతుంది అని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఇవాళ హైడ్రా పేరుతో హైదరాబాద్లో హల్చల్ చేస్తున్నారు, కానీ ఈ ఒక్క హైదరాబాద్లోనే రాష్ట్రం ఉందా? రాష్ట్ర ప్రతినిధులు ఉన్నారా? ప్రభుత్వం ఉందా? మరి ఇతర ప్రాంతాల్లో లేరా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇలాగా ఆక్రమణ చేయడం వల్ల, నీళ్లు పోయే పరిస్థితి లేని దుస్థితి వల్ల ఈ విధంగా రోడ్ల మీద ఎక్కడికక్కడ నిలిచిపోయి వాళ్ళ వ్యాపారాలు, ఉద్యోగస్తులు కూడా ఉద్యోగాలకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది అని చెప్పంటే దీనికి ఎవరు కారణం? ఎవరు మరి దీనికి సమాధానం చెప్తారు? ఎవరు పరిష్కారం చూపుతారని చెప్పేసి నిలదీస్తున్నారు ఈ ప్రభుత్వాన్ని.
మొత్తానికి ఇలాంటి దుస్థితి మరోమారు నెలకొనకుండా ఉండాలి అని చెప్పేసి వేడుకుంటున్నారు. ఈ పరిస్థితి మరోమారు నెలకొంటే మేము ఓటింగ్లో కూడా పాల్గొనమని చెప్పేసి ఇంతకుముందు మనతో ప్రజలు వాపోయారు. అంటే అలాంటి ఆగ్రహావేశాలకు గురవుతున్న దుస్థితి మన వరంగల్ నగరంలో ఉంది. ఒక్క మొహంత వాళ్ళు ఇవాళ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, నగర ప్రజల దుస్థితి ఎలా ఉందని చెప్పేసి చూపించే పరిస్థితి ఉంది. మొహంత వచ్చి ఇవాళ ఈ ప్రభుత్వాలు మా పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నాయని చెప్పేసి నిలదీయడానికి ఒక ప్లాట్ఫామ్ అయిందని చెప్పేసి కూడా వారు అంటున్న పరిస్థితి. మొత్తానికి పరిస్థితి నుండి త్వరగా గట్టెక్కాలి, రహదారులన్నీ చక్కబడాలి, రవాణా సౌకర్యం రావాలి, అందరూ కూడా ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ చేసుకునేందుకోసం సాకారం కావాలని చెప్పి కోరుతున్నారు. కెమెరామెన్ రామ్నాథ్తో నరేందర్, HM టీవీ.